అందరికీ నమస్తే. నేను డాక్టర్ సంధ్య విప్లవ్. అందరికీ నమస్తే. నేను డాక్టర్ సంధ్య విప్లవ్. హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్లో సివిల్ సర్జన్గా పనిచేస్తున్నాను, అనస్థీషియా స్పెషలిస్ట్. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి కోటి విమెన్స్ కాలేజ్ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చినందుకు చాలా సంతోషం కలిగింది. అయితే ఈ తరం పిల్లలకి వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి గురించి కానీ, సాయుధ రైతాంగ పోరాటం గురించి కానీ, భూమి భుక్తి పోరాటం గురించి కానీ ఎక్కువగా అవగాహన లేదు. సో ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలిపే ఒక వాల్ సైజ్ పోస్టర్ మరియు ఆ పోస్టర్లోనే, ఆ పోర్ట్రేట్లోనే తన యావత్ పోరాట చరిత్రని ప్రతిబింబించే ఒక దీర్ఘ కవిత, అది కూడా ఇంగ్లీష్లో రాసాము. ఆ చిత్రపటాన్ని మేము తయారు చేశాము. ఆ చిత్రపట ఆవిష్కరణ ఏప్రిల్ 2వ తారీఖు కోటి విమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో జరగబోతుంది. ఏ బానిసలైతే అన్ని రకాల గౌరవానికి దూరం అయ్యారో, ఏ ప్రజలైతే భూమి భుక్తి పోరాటాలలో తన యావత్ కుటుంబాన్ని, అస్తిత్వాన్ని కోల్పోయారో వాళ్ళ చరిత్రని మనం ఈ తరానికి, భావితరానికి చెప్పడం మనందరి బాధ్యత. సో ఆ బాధ్యత భాగంగా మేము ఈ పోర్ట్రేట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే తన ఊరికి వచ్చాము. తన కుటుంబ సభ్యులతో ఈ ఈ పోర్ట్రేట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ పోస్టర్ ఆవిష్కరణ కూడా జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఐలమ్మ లాంటి మహిళా పోరాట యోధురాలి చరిత్ర మనం కాపాడాలి, భావితరాలకి అందించాలి. నాతో పాటు మీరందరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. నిజాం కొత్త విష్ణు రామచంద్రారెడ్డి కొత్తులు అనేక మంది దొరలు, వీళ్ళందరి మీద తిరుగుబాటు చేసిన వీరనారి తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ఆ పోరాట చరిత్రను తన గుండె రక్తంతో రాసిన చరిత్ర. ఆ రాసింది తల్లి చాకలి ఐలమ్మ. పేద మగువ పెద్ద తెగువ చూపింది. ఆమె దొరలంతా లూటీ చేస్తుంటే ఆమె లాఠీ లేపింది. దొరలంతా సందూకులు నింపుకుంటుంటే ఆమె బందూకులు నింపింది. అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక్కడ చాకలి ఐలమ్మ చుట్టుపక్కల పోరాటాలు ఎక్కడైనా, జనగామ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, రక్త తర్పణ చేసిన గడ్డ, పవిత్రమైన నేల, వీర రక్తంతో తడిసి పునీతమైన నేల ఇది. అడవండి కావచ్చు, పాలకుర్తి కావచ్చు, దేవరుప్పల కావచ్చు, బైరాన్పల్లి కావచ్చు, కూటిగల్లు కావచ్చు, వీర రక్తంతో తడిసి పునీతమైన నేల ఇది. ఈ నేలను తీసుకొని, ఈ మట్టిని తీసుకొని దోసట బట్టి దాన్ని, ఆ మట్టిని తిలకం దిద్దుకోవచ్చు, వీర తిలకం దిద్దుకోవచ్చు. అంత పవిత్రమైన నేల ఇది. అందుకని చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి క్షీణిస్తున్నది. ఎవరికి తెలుస్తలేదు ఎందుకు పోరాటం జరిగింది, తెలుస్తలేదు. ఎంత పెద్ద పోరాటం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆఖరికి నిజాం తొత్తులుగా మారిన బ్రిటిష్ వాళ్ళు కూడా 1956 వరకు నిజాంనే జైల్లో పెట్టారు, నిజాంను రాజ్భవన్లో పెట్టారు. నల్లా నరసింహులు లాంటి వాళ్ళని 15 వరకు జైల్లో పెట్టారు. అంత పెద్ద, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే నిజాం చేసిండు, నిజాం చెప్పిందే తర్వాత నెహ్రూ ప్రభుత్వం చేసింది. అందుకనే నిజాంలో రాజ్భవన్లు ఎట్లా పెడతారు, నల్లా నరసింహులు జైలు ఎట్లా పెడతారు. జైలు ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్ ఉన్నారు, రాజ్భవన్ జైలు ఉన్నారు. అయితే చాకలి ఐలమ్మ దగ్గర రావాలంటే భయపడరు. ఆమె కూడా జైలు పెట్టాలని చూసిండ్రు, భయపడ్డరు. అయితే ఆమె స్త్రీ కావడం వల్ల కూడా భయపడ్డారు. ఆమె మీద కేసులన్నీ కొట్టేసారు. కేసులన్నీ కొట్టేయడానికి కారణం ఏంటంటే ఆయన తరపున
ఆమె తరఫున డిఫెన్స్ లాయర్గా పనిచేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడ ఎదురుగా బొమ్మ కూడా ఉండాలి. ఇక్కడ ఆయన బొమ్మ కూడా పెట్టాలి. ఆయన నిజంగా చాలా త్యాగపురుషుడు, ఆయన నిజాయితీ పరుడు, మేధావి. ఆయన వల్లనే ఆమె జైలు నుంచి తప్పించుకున్నది. జైలు శిక్ష పడలేదు. కేసు కొట్టేసినందువల్ల ఆమె జైలు పెట్టలేకపోయింది. లేకపోతే ఆమెను కూడా జైలు పెట్టేవాళ్ళు. అందుకని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాకలైనమ్మ పోరాట స్ఫూర్తి ఏంది, జనమందరు అంటే ఊరూరు ఆమె విగ్రహాలు పెట్టాలి, ఊరూరు ఆమె స్ఫూర్తి పట్టాలు పెట్టాలి. అందుకనే ఇప్పుడు చాకలైనమ్మ యూనివర్సిటీ పెట్టినంత మాత్రాన పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి ఆమె స్ఫూర్తి ఎందుకు తెలుస్తలేదు. అందుకని డాక్టర్ హరికాంత్ గారు, డాక్టర్ సంధ్య గారు ₹1,00,000 పెట్టి 3 చోట్ల తయారు చేయించారు. ఒక్కొక్క చోట 1,00,000. పెద్ద ఆమె బొమ్మ ఉంటుంది, మెటల్ మీద ఉంటుంది. దాని మీద ఇంగ్లీష్లో ఆమె చరిత్ర అంతా రాసి ఉంటుంది. అది రేపు 2వ తారీఖు నాడు ఆవిష్కరిస్తున్నారు కోటి ఉమెన్స్ కాలేజీలో. ఆ తర్వాత ఈ వరంగల్ మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు. ఇది అన్ని చోట్ల పెట్టాలి, చేయాలి. ఎందుకంటే పాఠ్య పుస్తకాలు పెట్టాలి ఆమె చరిత్రను. అప్పుడు జనమందరూ తెలుస్తుంది. స్వచ్ఛమైన తెలుగులో పెట్టాలి. హైదరాబాద్ లాంటి సిటీలో ఇంగ్లీష్లో పెట్టాలి. బయట వాళ్ళకు కూడా తెలిసేటట్టు ఉండాలి. అందుకని ఆమె స్ఫూర్తిని దశ దిశలా వ్యాపింపజేయాలి, ఆమె కీర్తిని వ్యాపింపజేయాలి. మళ్ళీ ఆ స్ఫూర్తిని రగిలించి తెలంగాణలో ప్రజారాజ్యం సాధించుకోవాలి.